ఫ్రెండ్స్, నేను మీ కరెంట్ గురుని. సో ఫైనల్గా వర్క్ అయితే స్టార్ట్ అయింది. సైట్ అయితే మాట్లాడడం జరిగింది. సో గోడ చూస్తే చాలా అందంగా ఉన్నాయి. ఏముంటుందిలే, మెత్తగా ఉంటుంది, కొట్టిపారేద్దాం అనుకున్నాం. తీరా చూసినట్టుగా కరీంనగర్ రీటికంట తిరిగి మమ్మల్ని కొట్టేసాయి. సో చాలా అంటే చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్, చాలా కష్టమైంది. సో ఈ చిప్పింగ్ మాకు 2 days పట్టిందంటే అర్థం చేసుకోండి. సో అంత గట్టిగా ఉంది. చూసినట్టుగా ఏమి ఉండదు అనుకున్నాం, చాలా కష్టం ఉంది. అందుకే అంటారు కొన్ని చూసి చెప్పకూడదు, చేసాక దాని పవర్ ఏంటో తెలుస్తుందని. సో ఇదంతా ఫ్లోరింగ్లలో పైప్ రన్ చేసాం, ఎందుకంటే సీలింగ్లో రన్ చేయలేదు. సో ఎందుకంటే చాలా ఎక్కువ బోర్డ్స్ వస్తాయి, అలాంటి ఫ్లోరింగ్లు కూడా మనకి స్విచ్ బోర్డ్స్ వస్తాయి. సో అవన్నీ కవర్ చేయడం కోసం మేము అంత ఫ్లోరింగ్ రన్ చేసాం. సో తర్వాత మన స్ప్రింగ్ ఇంత లాంగ్ వెళ్ళదు కాబట్టి, ఈ ఎలిమెంట్స్ అనేది తిరగదు కాబట్టి మేము ఏం చేసాం, జియో వైర్లు లా తీసుకున్నాం. ఎందుకంటే ఈ జియో వైర్లకు మన కేబుల్స్ కట్టి లాగితే చాలా ఈజీగా వస్తుంది. అలానే జియో వైర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకని జియో వైర్ పెట్టుకున్నాం. అలానే ఇవన్నీ కలిపి ఒక ఏరియాలో ఎంసీ బాక్స్ దగ్గర మేము అన్నీ ఒక దగ్గర పెట్టేసాం. తర్వాత వైరింగ్ చేసినా మనకి ఈజీగా వైర్ టు వైర్ ఈజీగా లాగేసుకోవచ్చు, ఎందుకంటే జియో వైర్ ఉంది కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్. సబ్స్క్రైబ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.